దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలెమ్యా కోరహు సంతతివాడు. మెషలెమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు, ఏలాము ఐదవవాడు, యెహోహవాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాఖారు నాల్గవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మీయేలు ఆరవవాడు, ఇస్సాఖారు ఏడవవాడు, పెయిల్లెతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షమయా కుమారులు ఓత్ని, రెఫాయేలు, ఓబెదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, నెమఖ్యా. ఓబెదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషలెమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు 18 మంది. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రీ. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండవ వాడగు హిల్కీయా, మూడవ వాడగు టెబల్యాహు, నాల్గవ వాడగు జకర్యా. హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలి యుండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జకర్యాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఓబెదెదోమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న షెల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటి పడెను. తూర్పున లేవీయులైన 6, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4, అసుప్పీమునొద్ద 2, బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టు వారికి ఈలాగు వంతులాయెను. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్నవారిని గూర్చినది. యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయెజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిక్రీ, జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి.
దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్హారీయులను గూర్చినది: వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలీలకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది: హషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య కలవారు. వీరు యొర్దాను ఈవల పడమటి వైపున నుండు ఇశ్రాయేలీల మీద యెహోవా సేవను గూర్చిన నాటన్నిటి విషయములోనూ రాజు నియమించిన పని విషయములోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది: హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్దయాయను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.